ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇమేజెస్ అని ఉంటే దాంట్లో మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. ఇంట్లో దాన్ని మీరు ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలనుకుంటారో దాన్ని అట్లా స్ట్రెచ్ చేయండి, దూరం చేయండి. అంత దూరం అవుతుంది. నేనైతే 30 సెకండ్స్ చేస్తున్నా. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక ఫోటో విధంగా అనేది ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిపుల్ నొక్కండి. ఓన్లీ మల్టిపుల్ మాత్రమే చూస్ చేసుకోండి. తర్వాత రైట్ నొక్కి ఇప్పుడు ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో దీన్ని కూడా అంతే వరకు చేయండి. చేసుకున్న తర్వాత రెడ్ లైన్ దగ్గరకు వచ్చి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ వైట్ కలర్ డబ్బాలో మంచిగా కనిపెట్టేటట్టు చేసుకోండి. లెంత్ ఎక్కువైతే ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసి షేప్స్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని మంచిగా క్రాపింగ్ చేసుకోండి ఇమేజ్ని, దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు. ఫిట్ అయ్యాక రైట్ మార్క్ని క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన మంచిగా సెలెక్ట్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉండేటట్టు మీ ఫోటోని. తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి సమ్వన్ స్పెషల్ అని టెక్స్ట్ ఇస్తాను. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇప్పుడు దాన్ని మీ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫోటో ఇది టెక్స్ట్ కనపడట్లేదు కాబట్టి కలర్ చేంజ్ చేసుకుందాం. రెడ్ కలర్. మీ బట్టలకి ఏం మ్యాచింగ్ కలర్ ఉంటుందో ఆ కలర్ పెట్టుకోవచ్చు మీరు. తర్వాతకి ఫోటోను ఉన్న టెక్స్ట్ని మీడియా ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోండి. 2 చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి రెడ్ లైన్ దగ్గరకు వచ్చి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఇమేజ్ టైప్ వీడియో అనేది ఇస్తాను, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ది. దాన్ని మీరు చిన్నగా చేసుకొని మీ ఫోటోకి కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి కింద. తర్వాతకి క్రోమోక్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే గ్రీన్ స్క్రీన్ అనేది కనపడకుండా వెళ్తుంది. తర్వాతకి దాన్ని చూసుకోండి మీరు కరెక్ట్గా పెట్టారా పెట్టలేదా అని. తర్వాతకి రైట్ మార్క్ క్లిక్ చేసి రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి రిలికల్ టైప్ ఇస్తాను వీడియో. దాన్ని మొత్తం స్క్రీన్ మొత్తం చేసుకోండి. తర్వాతకి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది కింద లాస్ట్కి, దానిలో స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. రైట్ నొక్కి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి డౌన్లోడ్స్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి సౌండ్ బార్ ఎఫెక్ట్ ఇస్తాను. దాన్ని మీరు బ్లాక్ ఉంది కాబట్టి ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ మల్టిపుల్ అన్నా లేకపోతే స్క్రీన్ నొక్కండి. స్క్రీన్ మంచిగా ఉంటుంది. మీకు కరెక్ట్గా సెట్ అయ్యే కాడ చేసుకోండి. తర్వాత మీరు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఎఫెక్ట్ ఇస్తాను, లవ్ పార్టికల్స్ ఎఫెక్ట్. దాన్ని స్క్రీన్లోకి వెళ్ళి స్క్రీన్ మొత్తం చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ నొక్కండి. స్క్రీన్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇలా ఉంటుందన్నమాట మీ వీడియో. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. చూసుకోండి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది ఎక్సలెంట్ వీడియో. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పైన అక్కడ ఉంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.